దేవుని గురించి ఎవరు కూడా ఏమీ చెప్పజాలరండి, ఎవరు కూడా తెలియదు. ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. కనుక దేవుడు మానవులతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. సుమారు ఇప్పుడు ఒకవేళ మానవ అంచనా ప్రకారము బైబిల్లో ఉన్నటువంటి లెక్కలు, మానవ జ్ఞానంతో మానవుడు వేసుకున్నటువంటి లెక్కల ప్రకారము బైబిల్ చరిత్ర 6000 సంవత్సరాలుగా మనం లెక్కేసుకుంటున్నాం. అక్కడేమి బైబిల్ ఇన్ని సంవత్సరాలు అని చెప్పటం లేదు, కానీ మనం లెక్కేసుకున్నాం. సరే, ఈ యొక్క 6000 సంవత్సరాల బైబిల్ చరిత్రలో మరి ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా అంటే మనం అనుకున్నట్టుగా మరి ఏదేదో జరిగిపోతుంది, అది జరిగింది, ఇది జరిగింది, అప్పుడు ఇలాగున్నారు, ఇప్పుడు అలాగున్నారు, ఆ యుగం ఈ యుగం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ ఒకవేళ మనం శాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ యొక్క 6000 సంవత్సరాల చరిత్రలో మానవుణ్ణి మానవునిగా చూపించినటువంటిది ఏంటంటే బైబిల్.